హైదరాబాద్ యూనివర్సిటీ లేదా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాణాలు కోల్పోయిన లేదా కుల వివక్షకు అలాగే సంఘ పరివార్ వేధింపులకు బలై ప్రాణాలు వదిలాడు అని దేశమంతా సంచలనం సృష్టించినటువంటి సంఘటన రోహిత్ వేముల మృతి. 2016 జనవరిలో జరిగినటువంటి ఘటన కొన్ని వారాల పాటు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కుదిపేసింది. అదే సమయంలో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో కూడా స్మృతి ఇరానీ వ్యాఖ్యలు, అక్కడ ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం, అరెస్టులు, నిర్బంధాలు ఇవన్నీ రావడంతో ఇది ఒక గొలుసు కట్టు, ఒక చైన్ రియాక్షన్స్ కూడా దేశమంతా దారితీసింది. హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి అప్పారావు వేధింపులకు గురి చేశారు. వామపక్ష భావాలు అలాగే దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, లేకపోతే నిరంకుశ పోకడలు ఖండిస్తున్నారు కాబట్టి వాళ్ళను వేధింపులకు గురి చేశారు. వాటిని నిరసన తెలిపినందుకు 10 మందిని బహిష్కరించారు, లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఒక వెలివాడ అనేది కూడా ఏర్పాటు చేశారు అప్పుడు వీళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ వేధింపులు భరించలేక ప్రతిభావంతుడైనటువంటి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఒక దావానలలాగా వ్యాపించింది. జాతీయ నాయకులందరూ వచ్చారు, అదొక పెద్ద శిబిరం, అదొక దశ. ఆ తర్వాత రాజ్యసభలో కూడా దీని మీద చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. విమర్శించారు ప్రతిపక్షాలన్నీ కూడా. మోదీ ప్రభుత్వం ఇంత ఏకపక్షంగా వ్యవహరించటం, అలాగే దళితుల పట్ల ఈ మౌఢ్యము లేకపోతే వర్ణ దురహంకారం ప్రదర్శిస్తున్నారు అన్నట్టుగా. హెచ్సియు విషయానికి వస్తే ప్రత్యేకించి ఇక్కడ ఏబీవీపీ నాయకులు వీళ్ళందరూ కూడా వెంటబడ్డారు, వాళ్ళను వేధించారు. రెండవది స్మృతి ఇరానీ, తర్వాత బీజేపీ నాయకులు రామచంద్రరావు, ఇంకా చాలామంది ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు నిరసన తెలిపారు. అయితే అదే సమయంలో కాదు, అసలు ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ ఘటన కానే కాదు, అతను ఏదో వేరే మనస్తాపానికి గురయ్యాడు, ఈ పద్ధతిలో వీళ్ళు రెండో శిబిరం ప్రచారం చేసింది. ఏదైతేనేమి వాళ్లకు చాలా పోరాటం తర్వాత అది ముగిసింది, కానీ వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయడానికి కానీ లేకపోతే దాన్ని ఒక తీవ్ర సమస్యగా కొంత, అంటే ఇలాంటి ఘటన సమాజంలో ముందు అణగారిన వర్గాల్లో, అందులోనూ విద్యాధిక వర్గంలో ఇలాంటిది వచ్చినప్పుడు యువత దాంట్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా నిలబెట్టాల్సింది. దానికి బదులు వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళు కాశ్మీర్లో తీవ్రవాదులను సమర్థిస్తారు, ఈ పద్ధతిలో ఒక నెగిటివ్ ప్రచారం వాళ్ళ మీద జరిగి ఇదంతా ఒక యుద్ధరంగంలాగా మారిపోయిన పరిస్థితి. వీటన్నిటి తర్వాత ఇప్పటి వరకు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, హెచ్సియులో ఈ ప్రగతిశీల దళిత విద్యార్థి సంఘాలే గెలుస్తూ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ తర్వాత దళిత సంఘాలు కలిసిన ప్యానలే అక్కడ విజయం సాధించడం కూడా మనం చూడొచ్చు. కానీ జరిగింది ఇక్కడ ఇది ఒకవైపు జరుగుతుంటే అప్పుడు పోలీసులు ఇంకో విధంగా పనిచేస్తూ వచ్చారనేది అర్థమవుతుంది. రోహిత్ వేముల తల్లి గారైన రాధిక జాతీయ స్థాయిలో పర్యటించారు, రాహుల్ గాంధీని కలుసుకున్నారు, చాలా చోట్ల ఆమె అనేక మహాసభలు వీటికి కూడా హాజరై ఒక పోరాడాలి, సామాజిక న్యాయం కోసం, వివక్షతకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఇది అన్న ఒక స్ఫూర్తి కూడా ఆమె కలిగించారు. రాహుల్ గాంధీ కూడా సందర్శించారు ఆ సమయంలో. అసలు ఆయనైతే రోహిత్ వేముల చట్టం అనేది కూడా ఒకటి తీసుకొని వచ్చి ఈ వివక్షతలు వీటన్నిటికి కూడా అంతం పలకాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన పిలుపిచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే రెండో వైపున ఒక దుమారం, ఒక ప్రచారం కూడా అందుకుంది ఏంటంటే, అసలు ఒకటి వీసీ అప్పారావు కుల వివక్ష లేకపోతే ఏమనాలి అత్యాచార నిరోధ చట్టం కిందికి వస్తారు, దళితుల మీద అన్నే ఆరోపణ లేదా విమర్శ వచ్చినప్పుడు అసలు రోహిత్ వేముల దళిత్ కాదు, ఆయన వడ్డేరకు చెందినవాడు, ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పుగా తెచ్చుకున్నాడు, ఈ పద్ధతిలో ఇంకొక రెండో సైడ్ నుంచి ఒక ప్రచారం మొదలుపెట్టారు. అసలు సమస్య విశ్వవిద్యాలయాల్లో ప్రశాంతతను కాపాడడం, విద్యార్థుల హక్కులను కాపాడడం, ఈ వివక్ష ధోరణులను నిరోధించడం అది ముఖ్యమైతే దాన్ని వదిలేసి రోహిత్ వేముల క్యాస్ట్ సర్టిఫికేట్ మీదనే అప్పుడు బాగా చర్చ కేంద్రీకృతమైంది. జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి, అతను డాక్టరేట్ చేస్తున్నటువంటి డాక్టరల్ స్టూడెంట్, దీని మీద ఏమైంది ఇప్పుడు చివరకు అంటే, అప్పుడు హఠాత్తుగా అక్టోబర్ 16లో ఆయన తల్లిగారి ఇది మొదలు పెట్టేసరికి
ఆ వెంటనే ఇంకోవైపు నుంచి ఒక ఏకసభ్య విచారణ కమిషన్ నియమించారు, దాన్ని ఏకే రూపన్వాల్ కమిషన్. ఈ కమిషను జరిగిన ఘటనలను విచారించడానికి బదులు అసలు రోహిత్ వేముల దళిత్ కాదు, అతని సర్టిఫికేట్ సరైనది కాదని మా దృష్టికి వచ్చింది. అంటే న్యాయం ఎలా తలకిందులైందో మీరు చూడండి. దర్యాప్తు చేయాల్సింది జరిగిన ఘటనలను కదా. అప్పుడు ఎలాగో ఆయన చనిపోయాడు. ఆ సమయంలో దిస్ వాజ్ ప్రాంప్ట్లీ కౌంటర్డ్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ చైర్మన్ పిఎల్ పునియా అసలు చైర్మన్ ఈ ఎస్సీలకు సంబంధించిన నేషనల్ కమిషన్కు. ఆయన హీ హ్యాడ్ సెడ్ దట్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్ వాజ్ ఫేక్ అండ్ ఫిక్షస్, adding that the final authority on caste is district collector, and the collector with conclusive evidence has given us a report that he is a scheduled caste person and does not belong to backward class. ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చైర్మన్ స్వయంగా పునియా ఇచ్చినటువంటి నివేదిక. ఇది అప్పుడు 2016 అక్టోబర్లో జరిగింది. అంటే 16 అంటే ఇప్పుడు మనం 24లో ఉన్నాం, 8 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ప్రభుత్వం మారింది, మళ్ళీ బీఆర్ఎస్ రెండోసారి వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఎవరైతే ఈ నిందితులుగా ఇందులో ఛార్జ్షీట్లో పేర్కొనబడ్డారో వీసీ అప్పారావుతో సహా వీళ్ళందరూ నిర్దోషులు అని పోలీసులు తేల్చారు. అంటే ఎప్పుడైతే ఆయన ఎస్సీ కాదు అనేది వచ్చినప్పుడు ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వర్తించదు కదా, అది ఇక్కడ లాజిక్. కాబట్టి వీళ్ళందరూ కూడా నిర్దోషులే అని ఒకటి ప్రకటించేసరికి తీవ్ర ఆగ్రహం సృష్టించింది. ఒకటేమో దేశంలో ఇప్పుడున్న రాజకీయ వాతావరణం, దళితులకు సంబంధించిన సామాజిక న్యాయ పోరాటం, ఇది ఒకటైతే అసలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొని ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క పోలీసులు ఇంత క్లోజర్ రిపోర్టు ఎలా సమర్పించగలుగుతారు? అంటే లేదు, ఈ విచారణ అంతా మేము నవంబర్లో చేసామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నవంబర్ 23న ఎప్పుడో పూర్తి చేశారు, దాన్నే తెచ్చి ఇప్పుడు ఇచ్చారంటే ఏదైతేనేమి తగిన దీని మీద అజమాయిషి అనండి పరిశీలన జరగలేదనేది స్పష్టమవుతుంది. మూడవది కొంత దిగ్భ్రాంతి కూడా కలిగించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు వీటన్నిటికీ సంఘీభావం చెప్పిన పార్టీ అధికారం చేస్తున్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి నివేదిక ఎలా వచ్చింది? మూడోది అంత ఆగమేఘాల మీద దీన్ని ప్రకటించేసి అంటే ఇప్పుడు సమస్య ఏంటి? రోహిత్ వేములే దోషి, వీళ్ళందరూ నిర్దోషులు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటైనా ఇందులో ఉన్న సమస్య? ఇతర అంశాలు, ప్రజాస్వామిక హక్కులు, విశ్వవిద్యాలయాల్లో వాతావరణం ఇట్లాంటివన్నీ లేవా? క్లోజర్ రిపోర్టింగ్ ఇంకా అయిపోయిందని, అంటే వేరే రికమెండేషన్స్, వేరే సిఫార్సులు కూడా ఏమున్నట్టు లేవు. అందుకని దీని మీద మళ్ళీ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేయాలి అని, అంటే ఏబీవీపీ తప్ప. దీని మీద నిరసన ఈ వాతావరణం వచ్చిన తర్వాత ఈరోజు బహుశా ఆయన మళ్ళీ రాధిక ఇంకా ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని, ఆయన మళ్ళీ కేసును మేము పునర్విచారణ చేస్తాము దీని మీద అని చెప్పారని సమాచారం వస్తుంది. అది మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటంలో దేశవ్యాపితంగా ఇదొక ముఖ్యమైన ముద్ర వేసినటువంటి ఘట్టం. అలాగే రోహిత్ వేముల లాంటి ప్రతిభావంతుడు వివక్షకు బలి అయిపోవడం చాలామందిని కలచివేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో దళిత సంఘాలను, ప్రగతిశీల సంఘాలను గెలిపించడం ద్వారా విద్యార్థులు కూడా తమ మనోభావాలను లేకపోతే తమ సంఘీభావాన్ని కూడా చెప్తూ వచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి తీర్పు ఇచ్చి వాళ్ళు దోషులందరూ నిర్దోషులు, ఆరోపితులందరూ నిర్దోషులు, సాంకేతికంగా ఏదైనా ఉంటే దాన్ని ఎలా సర్దుబాటు చేయాలి, లేకపోతే అయినా కానీ విమర్శలు చేస్తారు కదా. అలాగే న్యాయస్థానాలు కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా విడుదల చేస్తాయి కదా. అలాగే పోలీసులు కూడా వ్యక్తిగతంగా ఎవరు ఏంటి అనేది ఎలా ఉన్నా జరిగిన ఘటనలో తప్పులు చెప్పాలి కదా. అదేమీ లేకుండా గజం మిథ్య, పలాయన మిథ్య అంతా ఏమీ లేదని చెప్పటమే ఇక్కడ దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దీన్ని చక్కదిద్దడానికి చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాపితంగాను తెలంగాణలోను కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇది మరింత అవసరం.